అన్నీ చూసుకుంటాం మేము, మీరేం బయటకు రావద్దు అని చెప్పారు. తలుపులు కొట్టినా మీరేం బయటకు రావద్దు, లోపలే ఉండండి, అన్నీ చూసుకుంటాం మేము అని చెప్పారు. మార్నింగ్ 6:30, 6 o'clock కరెంట్ తీసేసారు. మేము అందరూ టెన్షన్ అందరూ ఒక్కొక్కళ్ళని గోల అరుస్తున్నారు, ఏమైతుందో అర్థం కావట్లేదు. వచ్చేసి స్టార్ట్ చేశారు, ఇంకా తలుపులు దెబ్బ కొట్టి రండి బయటకు వెళ్ళిపోండి, ఇప్పుడు ఖాళీ చేసి అంతే, అందరినీ అంతే. ఇంకేం దాని తర్వాత ఏంటో ఇదే సిచ్యువేషన్. ఇంకా అంతే, ఎవరున్నారు, మెయిన్ ఓనర్ ఎవరు లేదు. అంతా అడిగాము, అయితే ఇట్లా పర్మిషన్ లేదు, ఇది కూల్ కొట్టేస్తాం, మేము ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ పంపించాము, వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు, వచ్చేసి కోర్టు ఆర్డర్ ఉంది, మేము చేసేస్తున్నాం అని చెప్పి అన్నారు. అంతే. ఇంకా ఎవరు లేదు, ఎవరు రెస్పాన్స్ లేదు. ఆయన లేడు ఇక్కడ, ఇంకా సూపర్వైజర్ ఉంటారు, ఆయన చూస్తున్నా, ఆయన ఏమో నేను చూస్తున్నా మాట్లాడుతున్నా అన్నాడు. అంతే. ఇంకా మాకు అయితే లేదు, అన్ని కూల్ కొట్టడం స్టార్ట్ చేసాం. మాకు భయం వేసి మేము ప్యాక్ చేసుకుని మేము అన్ని చేసుకుంటాం. ఇంకా అన్ని ఏం చేయాలి ఇంకా చెప్పండి. ఇప్పుడు ఏదో ఎక్కడికో ఎవరి ఇంటి దగ్గర ఉంటే అలా ఇంటికి వెళ్ళి పెట్టుకుని ఇంకా మేము చూసుకోవాలి, ఇంకా ఎక్కడ ఉంది ఏంటి అని. అంతే కదా మరి. ఉంది, అడ్వాన్స్ ఉంది, రెంటల్ డీడ్ అన్నీ ఉన్నాయి, అగ్రిమెంట్ రాసుకున్నారు, ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్నీ ఉన్నాయి, ఆ కాపీస్ అన్ని ఉన్నాయి. అసలు మాకు స్కోప్ ఇవ్వలేదు అక్కడ. వచ్చారు పొద్దున్న 7 o'clock, నిద్రలోనూ లేపి చేయండి, ఖాళీ చేయండి, ఎక్కడ చేస్తాం లేదా అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ పక్క బిల్డింగ్, మా పక్క ఫ్లాట్ అయితే పూలు కొట్టారు, గోడ వచ్చి వాషింగ్ మిషన్ మరింది, ఖరాబులు అయినాయి అన్ని సామాన్లు. అట్లా ఏమో కొంచెం అనేసి ఇప్పుడు చెప్పినప్పుడు ఓనర్ చేయనప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎట్లా కొట్టారు, కనీసం మాకు ఇంటిమేషన్ చేయాలి కదా. 1 day 2 days ముందు, లేదా 1 week ముందు చెప్పినా లేదు ఇట్లా అయిపోతుంది, మీరు ఖాళీ చేసుకుని చెప్తే మేము ఏదో చూసుకుంటాం. ఆలోచించండి, రాత్రికి వచ్చి చెయ్యండి, ఎక్కడికి చేస్తాం మేము కూడా. అంతే. ఇంకా అది ప్రభుత్వం, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. నో కమెంట్స్ ఆన్ దట్ గవర్నమెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఇంకా వేస్ట్, ఇంకా నాకు నమ్మకం లేదు.